హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపిస్తున్నది మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అటుకులు మిక్సర్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకి పిల్లలకి స్నాక్స్ కానీ మనకి తినటానికి కానీ చాలా బాగుంటుంది. మనం బయట షాప్లో ఏమీ కొనకుండా ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా ఒక అర కేజీ అటుకులు తీసుకున్నాను. ఇలా జల్లెడ గిన్నెలో తీసుకుని ఇలా జల్లించుకుంటే అటుకుల్లో ఉన్న కొంచెం పొడి వేస్ట్ ఉంటుంది కదండి, అదంతా కూడా తీసేసి మనం అటుకుల్ని నీట్గా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా జల్లించేసి ఈ విధంగా పొడంతా తీసేసి మనం స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో అటుకులు వేసేసి మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని అటుకులన్నీ కూడా కొంచెం మనం చిదిపితే పొడయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా నేను పెద్ద గిన్నెలో తీసుకున్నానండి. అదే చిన్న గిన్నె అయితే మీరు 2 సార్లుగా వేయించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి అటుకు అనేది ఇలా ఇరిపితే పొడయ్యే వరకు వేయించితే సరిపోతుంది. అవి వేయించిన అటుకులో గిన్నెలో తీసుకుని అలాగే అదే కళాయిలో స్టవ్ మీద కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లీలు తీసుకున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మనం వేయించుకోవాలి చక్కగా. పల్లీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగాయి. వేగిన పల్లీలను నేను అటుకుల్లో వేసేసాను. ఇలా అటుకుల్లో వేసేసి మళ్ళీ అదే ప్యాన్లో అదే ఆయిల్లో 1 కప్పు పోపు దినుసులు, అది పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. వేపిన శనగపప్పు వేసుకున్నాను. వేపిన శనగపప్పు కూడా ఇలా వేగిన తర్వాత తీసేసి పక్కనే పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం జీడిపప్పులు కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటున్నాను. అన్నీ కూడా ముందుగానే ఆయిల్లో వేయించుకుని పెట్టుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసి ఈ విధంగా వేసేసాను. అటుకుల దగ్గర వేసి పెట్టేశాను. అలాగే దీంట్లోనే నేను కొంచెం వెండి కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను. చూడండి, వెండి కొబ్బరి వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఈ ముక్కలు కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుని అటుకుల్లో వేసేస్తాను. చూడండి, ఈ విధంగా ఇలా అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అదే ఆయిల్లో తాలింపు అనేది వేసుకోవాలి. నేను కచ్చాపిచ్చాగా ధనియాలు అనేది ఒక 2-3 స్పూన్లు తీసుకుని మరీ పొడి కాకుండా బద్దయ్యే వరకు నూరి పెట్టుకుని ఆయిల్లో వేయించుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కచ్చాపిచ్చాగా వెల్లుల్లిపాయలు కూడా నూరుకుని వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే కొంచెం పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అలా మొత్తం కలిసినవి వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక చిన్నవి 3 పచ్చిమిర్చి కూడా వేసి తాలింపులో వేసేసి తాలింపు మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకుని మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. తాలింపు అనేది మనకి మంచి స్మెల్ వస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను. చూడండి, దీంట్లో నేను టేస్ట్ కోసం ఒక 2 స్పూన్స్ షుగర్ పొడి చేసి వేస్తున్నాను. కొంచెం తీపిగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని కొంచెం ఒక స్పూను పంచదార పొడి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను.
మొత్తం కలిసే వరకు కూడా కలుపుకొని మనకి వేడిగా ఉన్నప్పుడు తాలింపు కూడా దాంట్లో వేసేస్తే సాల్ట్ కారం అనేది చక్క అంతా మనకి అటుకులకు పట్టేసి మిక్సర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అటుకుల మిక్సర్ అనేది మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి మొత్తం కూడా ఫైనల్గా అటుకుల మిక్సర్ అనేది ఈ విధంగా నాకు రెడీ అయింది. ఇంతేనండి, మనం ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ అనేది ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి స్కూల్కి పంపించడానికి చాలా బాగుంటుంది. అన్ని పప్పులు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 20 days ఇలా ఉంటాయి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేసి, నచ్చితే కనుక మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.